ఫార్ములా అంటే తెలుసు కదా, ఎంత కాఫీ పొడి వేయాలి, ఎన్ని నీళ్లు పోయాలి, ఎటువంటి పాలు వేయాలి, ఎంతసేపు ఉడికించాలి, ఫార్ములా. మీకు తెలుసా 3 స్టార్ హోటల్లో కాఫీ ఒక రకంగా ఉంటుంది, 5 స్టార్ హోటల్లో కాఫీ ఒక రకంగా ఉంటుంది. మీరు ఎక్కడికైనా వెళ్ళండి, 3 స్టార్ హోటల్లో కాఫీ ఒకటే రకంగానే ఉంటుంది, 5 స్టార్ హోటల్కి వెళ్ళండి కాఫీ ఒకటే రకంగానే ఉంటుంది. మీరు ఎక్కడికైనా వెళ్ళండి, ప్యారడైజ్ బిర్యానీ ఒకటే టేస్ట్ ఉంటుంది. ఈ భూమి మీద మనుషులు ఏం మెయింటైన్ చేస్తున్నారో తెలుసా అండి? ఎక్కడికన్నా వెళ్ళు, ఏ ప్రాంతానికైనా వెళ్ళు, వాళ్ళ బ్రాండ్ను వాళ్ళు క్రియేట్ చేసుకున్నారు, వాళ్ళ టేస్ట్ను క్రియేట్ చేసుకున్నారు. కానీ దాని ఫార్ములా మాత్రం ఎవరికి చెప్పట్లేదు. కేఎఫ్సీ ఉంది కదండి, కేఎఫ్సీ ఎక్కడికన్నా వెళ్ళి ఒకటే టేస్ట్ ఉంటుందండి, అవునా కదా? ఒక బ్రాండ్. మరి క్రిస్టియన్ అది ఒక బ్రాండ్ అండి. క్రిస్టియానిటీ అనేది ఒక బ్రాండ్. ఎక్కడికైనా వెళ్ళు, ఏ పరిస్థితుల్లో వెళ్ళు, ఏ ప్రాంతంకైనా వెళ్ళు, క్రిస్టియానిటీనే. మారదది, మనం మారుతాం అంతే. పరిస్థితులు తగినట్టుగా, మనుషులు తగినట్టుగా మనం మారుతాం తప్ప క్రిస్టియానిటీ అనేది మారదు. ఎందుకో తెలుసా? ఈ భూమి మీద ఉన్న మనుషులు కనిపెట్టిన ఫార్ములానే వాళ్ళు ప్రతి చోట మెయింటైన్ చేస్తూ బిజినెస్ వరల్డ్ను క్యాప్చర్ చేసుకున్నారు. పరలోకము ఈ భూమి మీద ఏ మనిషి అయినా సరే, ఎవరైనా సరే క్రీస్తులోనికి బాప్తిసం పొందితే వారు క్రీస్తుని ధరించుకోవాల్సిందే, ఆ ప్రభావానికి గురవ్వాల్సిందే, ఆ పరిపాలనకు గురవ్వాల్సిందే, ఆ ఆత్మచేత నడిపించబడాల్సిందే. అంత బాగానే ఉంటుంది. మండే టు థర్స్డే వరకు బాగానే ఉంటుంది. అంతవరకు ప్రభునే కలుసుకున్నట్టు ఉంటుంది. స్తుతి ఆరాధనా నీకే, చాలా రాగయుక్తంగా పాడడం వస్తుంది. శుక్రవారం వచ్చేసరికి ఇంకా ఏమవుతుందో నాకు తెలీదు. అన్ని దుఃఖకరమైన పాటలే గుర్తొస్తాయి. నా పరిస్థితులను బట్టి బాధ, దుఃఖము, వేదన అన్నీ గుర్తొస్తాయి. నీ క్రైస్తవ జీవితంలో నువ్వు ప్రభువుతో ఎప్పుడు కలుసుకున్న అనుభవము ఏంటి? ఈ ఫార్ములాను మనం గుర్తుపెట్టుకొని అటువలే ప్రభువుతో కలుసుకున్నవాడు ఆయనతో ఏకాత్మ ఉన్నాడు. ఓకే, ఈ ఫార్ములా ప్రకారము నువ్వు ప్రభువును కలుసుకున్నావా లేదా అన్నటువంటి అండర్స్టాండింగ్, గ్రహింపు నువ్వు కలిగి ఉండాలి.